సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయసులో చేయగలిగితే, అదే పనిని చరణ్ తన 4 సంవత్సరాల వయసులో చేయగలిగాడు. ఇది ఈ క్రింది వికాస సూత్రాన్ని వివరిస్తుంది అని ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ప్రశ్నలో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులకు సంబంధించిన సమాచారం ఇచ్చి, వారు ఆ పనిని వివిధ కాలాలలో లేదా వివిధ సంవత్సరాలలో పూర్తి చేయగలుగుతున్నారు అని మెన్షన్ చేసినప్పుడు, దీనికి సంబంధించిన వికాస సూత్రం ఏమిటంటే ఆన్సర్ ఆప్షన్ 3. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది దీనికి సంబంధించిన సరైన సమాధానం. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తాము నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 కౌమార దశ. బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తుల గురించిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 హవింగ్ హరెస్ట్. సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయస్సు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 6 నుంచి 8 నెలలు వయస్సులో శిశువుకి మొదటి పన్ను ఏర్పడుతుంది. క్రింది వాటిని జతపరచండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ హఠం చేయడం, ఉత్తర బాల్య దశ ముఠా దశ, శైశవ దశ ప్రశ్నించడం నేర్చుకోవడం, కౌమార దశ విమర్శించడం. ఆక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం అనేది ఈ రకమైన పరిశీలన. ఆన్సర్ ఆప్షన్ 3. ఆ పరిశీలన అనేది నియంత్రిత పరిస్థితుల్లో జరుగుతుంది కాబట్టి అది నియంత్రిత పరిశీలన. సైకాలజీలో జరిగిన ప్రయోగాలు అన్నీ నియంత్రిత పరిశీలనకు సంబంధించినవే. అది పావ్లో ప్రయోగం కావచ్చు, స్కిన్నర్ ప్రయోగం కావచ్చు, కోహ్లర్ ప్రయోగం కావచ్చు. ఇవన్నీ ఒక నియంత్రిత పరిస్థితుల్లో జరిగాయి కాబట్టి అవి అన్నీ నియంత్రిత పరిశీలన కిందకు వస్తాయి. వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక, భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనే మూర్తిమత్వం అని నిర్వచించిన వ్యక్తి. దీనికి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ 4 అందని ద్రాక్ష పుల్లన అనే సామెత దీనికి ఉదాహరణ. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత దేనికి సంబంధించిన రక్షక తంత్రం అంటే హేతుకీకరణం, అంటే సమర్థించుకోవడం. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని సమర్థించుకుంటున్నామంటే దానికి సంబంధించిన రక్షతంత్రం ఏంటంటే హేతుకీకరణం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ప్రతిగమనం అంటే పూర్వపు స్థితిని పొందడం. అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వ్యక్తి చిన్నపిల్లాడిలా కూర్చుని ఏడవడం, ఇలా ఉదాహరణలన్నీ ప్రతిగమనానికి సంబంధించినవి. నెక్స్ట్ ప్రక్షేపణం అంటే ప్రొజెక్షన్, మనం చేసిన తప్పుకి ఎదుటి వాళ్ళని బలి చేయడం. ఎందుకురా ఎగ్జామ్లో మార్కులు రాలేదంటే సార్ బాగా చెప్పలేదు అని అనడం. విస్థాపనం డిస్ప్లేస్మెంట్ అంటే తెలిసిందే, ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం. అంటే బలహీనులు బలయ్యే రక్షక తంత్రమే విస్థాపనం. సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని వివరించే ప్రజ్ఞా సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 1 దాంట్లోనే ఉంది, ఏకకారక సిద్ధాంతం. ఏకకారక సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఒక విషయంలో సామర్థ్యం అది అన్ని విషయాలకు వర్తిస్తుంది అని చెప్తుంది. ప్రత్యేక సందర్భాల నుండి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన. ఆన్సర్ ఆప్షన్ 1 ఆగమన వివేచన. అదే నిగమన వివేచన అయితే సాధారణ విషయాల నుంచి ప్రత్యేక సందర్భాల వైపు ప్రయాణిస్తుంది. పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం. దీనికి ఆన్సర్స్ ఈజీగా చెప్పేయచ్చు మనం. దానికి ఫస్ట్ ఆప్షన్ యాంత్రికంగా బోధన జరుగుతున్నప్పుడు పిల్లలు బోధన పట్ల సంసిద్ధంగా, అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండరు.
ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి గాని, శిక్షని తప్పించుకోవడానికి గాని కాకుండా కేవలం తన ఆనందం కోసం చదువుతాడు. ఇందులో గల ప్రేరణ రకం ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్గత ప్రేరణ. అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వల్ల కాదు అని వివరించింది ఎర్జన్ హన్. ఎర్జన్ హన్ అనేది ఒక మందు తాగే బ్రాండ్ పేరును గుర్తుపెట్టుకుంటే ఎర్జన్ హన్ తాగడం వలన అనారోగ్యం, అలసటత, మత్తు వస్తాయి. అంతేగాని అభ్యసనం రాదు అనేది గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేపీ పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఆన్సర్ ఆప్షన్ 1 ఆరోహణ అభ్యసన వక్రరేఖ. క్రింది వాటిలో గౌణ అవసరం ఆన్సర్ ఆప్షన్ 4 గుర్తింపు అనేది గౌణ అవసరం కింద వస్తుంది. మిగతావన్నీ నిద్ర, వ్యాయామం, నీరు అనేవి ప్రాథమిక అవసరాలు. ఒక వ్యక్తికి కానీ, వస్తువుకు కానీ, సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహన. ఒక వ్యక్తికి కానీ, వస్తువుకు కానీ, సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహనే భావన. క్రింది వాటిలో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది. గెస్టాల్ట్ వాదులు కొన్ని ప్రత్యక్ష వ్యవస్థాపన నియమాలు ప్రతిపాదించారు. దాంట్లో ఆ నియమం కానిది ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యాస నియమం. అభ్యాస నియమం అనేది మనకి థార్న్డైక్ ప్రతిపాదించిన ఎత్తన దోష సిద్ధాంతంతో ముడిపడి ఉంటుంది. మిగతా 3 పూరణ నియమం, సామీప్య నియమం, ఆకృతి క్షేత్ర సంబంధ నియమాలు అనేవి గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కిందకు వస్తాయి. డెజావు అనేది ఏ భాషా పదం? డెజావు అనేది ఏ ఆవు? ఫ్రెంచ్ ఆవు. పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏమిటంటే ఆన్సర్ ఆప్షన్ 1 నియత క్రమశిక్షణ సిద్ధాంతం అనేది పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. అభ్యసనం జరగాలంటే ఏముండాలి? మనకి పురాతన కాలం నుంచి ఏం చెప్తారు? క్రమశిక్షణ ఉండాలి. అదే ఈ విధంగా మనం పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతాన్ని నియత క్రమశిక్షణ సిద్ధాంతంగా గుర్తుపెట్టుకోవచ్చు. క్రింది వాటిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు. ఆన్సర్ ఆప్షన్ 4 గ్రహించడం అనేది జ్ఞాన రంగానికి చెందదు. పిఐఈడి అనగా అంటే దాన్ని విస్తరించాలి. పిఐఈడిని విస్తరిస్తే దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రాజెక్ట్ ఇంటర్గ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్డ్. .gfi ఫైల్ ఫార్మాట్ అర్థం. .gif ఫైల్ ఫార్మాట్ అర్థం ఆన్సర్ ఆప్షన్ 4 గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. NEP 2020 ప్రకారం విద్యలో సన్నాహ దశ ఆన్సర్ ఆప్షన్ 1 3, 4, 5 తరగతులు అనేవి NEP 2020 ప్రకారం సన్నాహ దశ కిందకు వస్తాయి. భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ 2 1968. జాతీయ విద్యా కమిషన్ లేదా కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు 1968వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. ఆర్టీఈ 2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని పొందే హక్కును తెలియజేసే అధ్యాయం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అధ్యాయం 2లోనే ఉంటుందన్నమాట. టీసీని పొందే హక్కు ప్రతి విద్యార్థికి ఏ సమయంలోనైనా ఉంది. కాబట్టి సంబంధిత అధికారి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అనే ప్రశ్న అడగకుండా తన టీసీని తనకు అప్పగించాలి. ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగే శాతం
ఆన్సర్ ఆప్షన్ 1 5%. క్రింది వాటిలో వైగాట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక విషయాల విశ్లేషణ అనేది వైగాట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ కిందకి వస్తుంది. ఫ్యూచర్ లెర్న్ అనేది ఒక ఎంఓఓసిస్ అందజేసే సంస్థ. ఎంఓఓసిస్ని అందజేసే సంస్థే ఫ్యూచర్ లెర్న్. ఈ క్రింది మహోన్నత వ్యక్తి పేరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుంది. అందరికీ తెలిసిందే. దీనికి డొక్కా సీతమ్మ గారు. అభినయం, నృత్యం చేయడం అనేవి ఈ క్రింది నైపుణ్యాలకి చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 3 శారీరక నైపుణ్యాలకు చెందినవి.